అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి ఇంకా కోలుకొని బీఆర్ఎస్ కు మరో దెబ్బ తగిలింది. నల్గొండ మున్సిపాలిటీ గులాబీగూటి నుంచి జారిపోయి కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లిపోయింది. సోమవారం నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డిపై కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు. మొత్తం 48 మంది కౌన్సిలర్లు ఉండగా అవిశ్వాస తీర్మానానికి 47 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. వీరిలో 41 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడంతో మున్సిపల్ చైర్మన్ పదవి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. నల్గొండ మున్సిపాలిటీలో 48 మంది వార్డు కౌన్సిలర్లతో పాటు 2 ఎక్స్-అఫిషియో సభ్యులు ఉన్నారు. అంటే మొత్తం 50 ఓట్లు. అవిశ్వాస తీర్మాన సమావేశానికి 47 మంది మాత్రమే హాజరై ఓటింగ్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 41 ఓట్లు పడ్డాయి. బీఆర్ఎస్ కు చెందిన చైర్మన్ కు అనుకూలంగా కేవలం 5 ఓట్లు రాగా ఏ నిర్ణయం తీసుకోకుండా తటస్థంగా ఒకరు నిలిచారు. బుర్రి శ్రీనివాసరెడ్డికి చైర్మన్ పదవి దక్కుతుందని భావిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 19 మున్సిపాలిటీలుండగా వీటిలో ప్రధానమైన నల్గొండతో పాటు కోదాడ, భువనగిరి, ఆలేరు మున్సిపాలిటీల్లో అవిశ్వాసం పెట్టారు కాంగ్రెస్ కౌన్సిలర్లు. సూర్యాపేట జిల్లా కోదాడ ఎంపీపీ చింతా కవితారెడ్డి అక్రమాలపై ఇప్పటికే జిల్లా కలెక్టరేట్లో ఎంపీటీసీలు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షల రూపాయలు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఈ నెల 17న ఆవిడపై అవిశ్వాస తీర్మానముండగా ముందుగానే తన పదవికి రాజీనామా చేసి రాజీనామా లేఖను జిల్లా సీఈఓ సురేష్ కుమార్కు అందజేశారు. భువనగిరి, ఆలేరు మున్సిపాలిటీలను కూడా కాంగ్రెస్ హస్తగతం చేసుకునే యోచనలో ఉంది. ఆలేరులో 12 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వీరిలో బీఆర్ఎస్ నుంచి 5, కాంగ్రెస్ నుంచి 2, బీజేపీ నుంచి 1 ఉన్నారు. వీరిలో 8 మంది అవిశ్వాసం కోరారు. భువనగిరి మున్సిపాలిటీలో 35 వార్డులున్నాయి. 16 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు, 9 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు, 6 బీజేపీ కౌన్సిలర్లు కలిపి మొత్తం 31 మంది అవిశ్వాస తీర్మానం అందజేశారు. మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన అంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కృష్ణయ్యలను తప్పించాలని కోరారు.